వెల్కమ్ బ్యాక్ టు వేనిస్ అఫీషియల్. ఇక్కడ కనిపించే ఆకుల్ని మోదుగాకులు అంటారండి. వీటి పేరు మోదుగాకులు. వీటిని తీసుకొచ్చి ఇవి మన చిలకలలో కనిపిస్తాయి. వీటిని ఏం చేస్తారు, పచ్చ ఆకులు అయితేనేమో కళ్ళు తాగుతారండి. వీటిలో మనకి ఇసరాకులు కావాలంటే వీటిని తీసుకొచ్చి దండానికి కుచ్చి ఎండబెట్టి, ఎండిన ఆకుల్ని 10 నిమిషాలు వాటర్లో నానబెట్టిన ఆకుల్ని తీసి ఆకుల్ని పుల్లలతో క్లాక్ డైరెక్షన్లో ఆకులు కుడతారండి. ఇస్తరాకులు కుడతారు. ఈ ఇస్తరాకులలో మనం పండగలకి పెద్దలకు పెట్టుకున్నప్పుడు దేవుడికి నైవేద్యాలు పెట్టుకోవచ్చు, పెద్దలకు పెట్టుకోవచ్చు. మనం కూడా ఇందులో భోజనం చేస్తే మన ఆరోగ్యానికి చాలా 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 మంచిది. మన ఆరోగ్యాన్ని మనం కాపాడుకొని చుట్టూ ఉన్న వాతావరణాన్ని కూడా మనం రక్షించిన వాళ్ళమైతే ఈ ఆకుల భోజనం చేస్తే చాలా మంచిది హెల్త్కి. నెక్స్ట్ ఇంకొకటి, మనం టెంపుల్స్కి వెళ్ళినప్పుడు ఈ ఆకుల్లోనే మనకి ప్రసాదం కూడా ఇస్తారు. వాడట్లేదండి. ఇప్పుడు మన ఈ మోదుగాకుల్ని ప్రిపేర్ చేసిన మోదుగాకుల్ని ఎక్కువ వాడుతున్నారు. ఫంక్షన్స్లోనైనా టెంపుల్స్లోనైనా వీటికి చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. చాలా ప్రాఫిట్ కూడా ఉంటుందండి. ఒక్క ఆకు వచ్చేసి 10 రూపీస్ పడుతుంది. ఇది మనం సేల్ చేసుకుంటే మన హెల్త్ని మనం కాపాడుకున్న వాళ్ళమైతే మన చుట్టూ ఉన్న వాతావరణాన్ని కూడా మనం రక్షించిన వాళ్ళమైతే. అలాగే అండి, ఎద్దులు, ఆవులు, కుక్కలు, బర్రెలు ప్లాస్టిక్ ప్లేట్స్ తిని ఆరోగ్యాన్ని ఖరాబు చేసుకోవడంతో పాటు వాటి ప్రాణాలను కూడా కోల్పోతున్నాయి. అందుకే మన మూగజీవాన్ని కాపాడుకుంటూ మనల్ని మనం రక్షించుకుంటూ మన చుట్టూ ఉన్న వాతావరణాన్ని కాపాడిన వాళ్ళం అవుతాం. ఈ ఆకులో భోజనాలు చేసి మన చుట్టూ ఉన్న వాతావరణాన్ని మనం కాపాడుకుందాం.